ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమ్మీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు ప్రత్యూష. వరలక్ష్మి శ్రీనివాస్ రచించిన లాలసా జీవితంలో ఒకరోజు అనే కథను చదివి వినిపిస్తాను. పల్లెటూరులో ఎలాంటి కల్మషం లేకుండా తన కష్టంతో బ్రతుకుతున్న లాలసా అనే ఒక అమ్మాయి జీవితంలో ఒకరోజు జరిగిన ఘటన ఆమె ప్రయాణాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది. దేవుడు ఎప్పుడూ ఏ రూపంలో మన కష్టాన్ని గుర్తిస్తాడో తెలీదు, కానీ ఖచ్చితంగా గుర్తించి మనకి సాయం చేస్తాడు. అలాంటి సాయాన్ని లాలసా ఏ విధంగా పొందింది అనేది కథలో తెలుసుకుందాం. అయితే మనం కథలోకి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లు ఆఫ్ చేసి మీ కళ్ళను మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాసను తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి, కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడ నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలోనే మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. పూర్వం విశాఖ తీరంలో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఎంతో గ్రామానికి దూరంగా అడవిని ఆనుకుని ఒక కుటుంబం జీవిస్తూ ఉండేది. తల్లి, కొడుకు, కూతురు ఆ కుటుంబంలో ఉండేవారు. తల్లికి అనారోగ్యం ఉండడంతో ఇంటి బాధ్యతలని ఆమె కూతురు లాలసా తీసుకుంది. ఆమె యుక్త వయసులో ఉన్న ఓ అందమైన అమ్మాయి. మొదట్నుంచి ఆ కుటుంబం పూల వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. తండ్రి అకస్మాత్తుగా చనిపోవడం, తల్లి అనారోగ్యానికి గురి కావడంతో చదువుకునే వయసులో ఉన్న లాలస
ఇంటి బాధ్యతలు తీసుకోక తప్పలేదు. లాలస కూడా తమ పెరట్లో పూసే పూలని ప్రతిరోజు శుభ్రంగా ఏరి వాటిని సిటీకి తీసుకొచ్చి అమ్ముతూ ఉండేది. ఆ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది. లాలస జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండేది. వేకువజామున పువ్వులు ఏరడం, వాటిని ఒక బుట్టలో వేసుకుని 5 కిలోమీటర్లు నడిచి సిటీకి వెళ్ళి అమ్మడం. ఇదే ఆమె దినచర్య. యుక్త వయసులో ఉన్న ఏ అమ్మాయికైనా కూడా అందరిలాగే కలలు, కోరికలు ఉంటాయి. లాలస కూడా వాటికి అతీతం కాదు. అయితే అంతకు మించి లాలసకి కష్టం విలువ తెలుసు. డబ్బు లేకపోతే ఒక రోజు గడవడం కూడా కష్టమనే విషయం తెలుసు. రోజు చేసే తన పనిని ఏ ఒక్కరోజు విస్మరించేది కాదు. అయితే సిటీకి వెళ్ళే క్రమంలో మధ్యలో ఓ చోట లాలస విశ్రాంతి తీసుకునేది. ఆమె విశ్రాంతి తీసుకునే ప్రదేశంలో ఒక కొలను ఉంటుంది. ఆ కొలను అందమైన కలువ పువ్వులతో, సుందరమైన హంసలతో కనువిందు చేస్తూ ఉండేది. ఆ కొలను చూడగానే లాలస మనసుకి హాయిగా అనిపించేది. దాంతో అక్కడే కొద్దిసేపు సేద తీరి తరువాత మరలా పట్టణానికి వెళ్ళి పూలు అమ్ముకుని తిరిగి వచ్చే సమయంలో కూడా కొద్దిసేపు ఆ కొలను దగ్గర కాలక్షేపం చేస్తూ ఉండేది. ఇక కొలను దగ్గర ఉన్న హంసలను చూసినప్పుడు లాలసకి మనసంతా ప్రశాంతంగా అనిపిస్తూ ఉండేది. దీంతో తన కోరికలు, కలలు అన్నీ కూడా వాటితో చెప్పుకునేది. జీవితం ఎంతో అందంగా ఉంటుంది అనుకున్నా, కానీ నేను అందంగా ఉన్నా కానీ నా జీవితంలో ఆ అందం లేదు, ఆనందం లేదు. ప్రపంచాన్ని పూర్తిగా చూడకుండానే అన్ని బాధ్యతలు నా మీద పడ్డాయి. భారమైనా భరించాల్సిందే, ఎందుకంటే నాకు మరో అవకాశం లేదు. నాకు జన్మనిచ్చిన అమ్మని నా సంతోషాల కోసం వదిలేయలేను. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడిని కాదని దూరం చేసుకోలేను. బంధం నన్ను బందీ చేసింది. జీవితాన్ని ఆస్వాదించే అవకాశం ఇవ్వకుండా నన్ను వారికి అంకితమయ్యేలా చేసింది. ఎంతైనా నేను అమ్మాయినే కదా, నాకు కోరికలు ఉంటాయి కదా, కలలు ఉంటాయి కదా. బాగా చదువుకోవాలని, అందరి అమ్మాయిల్లానే సంతోషంగా గడపాలని ఉంటుంది కదా. అలాగే నాకు చిన్నప్పటి నుంచి కొత్త ప్రదేశాలు, ప్రకృతి అందాలు చూడడం అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో ఎన్నో అందాలు ఉంటాయని చిన్నప్పుడు స్కూల్లో మా టీచర్ చెబితే విన్నాను. అప్పట్నుంచి అలాంటి అద్భుతమైన ప్రదేశాలు, ప్రకృతి అందాలు చూడాలని నాకు కోరిక ఉంది. అయితే దాన్ని నెరవేర్చుకునే అవకాశం ఇప్పుడు నాకు లేదు అని హంసతో అంటుంది. అయితే ఆ కొలనులో ఉన్న హంసలు శపించబడిన దేవకన్యలు అనే విషయం ఆమెకి తెలీదు. హంస అయితే తిరిగి తన ఆలోచనలు ఎవరితో చెప్పదు కదా అనే ఉద్దేశంతో లాలస వాటితో తన కష్టాలు, ఇష్టాలు అన్నీ స్వేచ్ఛగా చెప్పుకునేది. ఇదిలా ఉంటే ఆమె జీవితంలో అలా కొనసాగుతూ ఉంది. ఎప్పటిలానే లాలస పూలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ప్రతిరోజు తాను విశ్రాంతి తీసుకునే కొలను ఆమెకి కనిపించలేదు. ఇక అందులో ఉన్న హంసలు కూడా కనిపించలేదు. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా, ఎలాంటి అందం లేకుండా ఉంది. ఒక్కసారిగా లాలస ఆశ్చర్యపోయింది. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఇదేంటి, నేను ఎప్పుడూ చూసే కొలను, నా స్నేహితులైన హంసలు ఎలా మాయమయ్యాయి? ఇన్ని రోజులు నేను చూసింది నిజం కాదా? అదంతా మాయేనా అని అనుకుంది. కొద్దిసేపు ఆలోచించి మరలా సమయం మించిపోతుంది అని పట్టణానికి పువ్వులు అమ్ముకోవడానికి వెళ్ళిపోయింది. మరలా తిరిగొచ్చే క్రమంలో మాయమైన కొలను ప్రాంతంలో కొద్దిసేపు ఉండి చాలాసేపు ఆలోచించింది. కొలను మాయం కావడం తనని ఆశ్చర్యానికి గురిచేసింది. తన కష్టసుఖాలు చెప్పుకోవడానికి ఉన్న మిత్రులు కూడా ఇప్పుడు లేకుండా పోయారని మనసులో తెలియని బాధని లాలస అనుభవిస్తుంది.
దీంతో ఏదో అర్థం కాని ఒక నిర్వేదంతో ఆమె ఇంటికి చేరింది. ఇక ఆ రోజు నిద్రపోయేంత వరకు లాలస ముభావంగానే ఉంది. కూతురు ఎందుకలా ఉంది అని లాలస తల్లి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే లాలసకి తన ఆవేదన్ని తల్లితో చెప్పడం ఇష్టం లేదు. ఒకవేళ చెప్పినా ఆమె అర్థం చేసుకోదు. తాను ఏదో మాయలో ఉన్నానని భ్రమపడుతుంది. అలా తన గురించి తప్పుగా అనుకోవడం లాలసకి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే తన కళ్ళ ముందు జరిగిన ఆ వింతైన అనుభూతిని ఎవరితో ఒకరితో పంచుకోవాలని కోరిక మాత్రం లాలసకి ఉంది. ప్రతిరోజు నిద్రపోయే ముందు తన తమ్ముడికి కథలు చెప్పడం లాలసకి అలవాటు. అక్క చెప్పే కథలు వినడానికి తమ్ముడు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇక ఆ రోజు తనకి ఎదురైన వింతైన అనుభూతిని కథ రూపంలో తమ్ముడికి చెప్పింది. జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఒక అమ్మాయి సేద తీరడం కోసం ప్రతిరోజు అడవి మార్గంలో కొంత దూరం వెళ్ళేది. అక్కడ ఉన్న ఓ కొలను ఆమెని బాగా ఆకర్షించింది. అంతకంటే అందులో ఉన్న హంసలు ఇంకా ఎక్కువగా ఆమె మనస్సుని ఆకర్షించాయి. వాటిని చూడగానే ఆమెకి ఒంటరితనం పోయింది. దీంతో వాటినే తన మిత్రులుగా అనుకుంటూ ఆ హంసలతో కాలక్షేపం చేస్తూ సేద తీరేది. హంసలతో స్నేహం ఆమె మనస్సుని ప్రశాంతంగా మార్చింది. అయితే ఉండపళంగా ఒకరోజు ఆ కొలను మాయమైంది. అందులో ఉన్న తన మిత్రులైన హంసలు కూడా మాయమయ్యాయి. దీంతో ఆ అమ్మాయికి ఒంటరైపోయినట్లు అనిపిస్తుంది. ఆమెకి ఆశ్చర్యం కంటే ఆవేదన ఎక్కువగా ఉంది. ఆ అమ్మాయి ఆవేదన మళ్ళీ ఎలా తీరుతుందో, ఒంటరితనం మళ్ళీ ఎలా దూరం అవుతుందో తెలియడం లేదు అని లాలస తన కథని తమ్ముడికి ఇంకో విధంగా చెప్పింది. అక్క చెప్పిన ఆ కథని ఆసక్తిగా విన్న తమ్ముడు, అక్క, ఆ అమ్మాయి జీవితంలో ఆమెకి తెలియకుండా ఓ అద్భుతం జరిగింది. ఆమె ఒంటరితనం పోవడానికి హంసలతో స్నేహం చేసింది. అవి ఇప్పుడు మాయమయ్యాయి. మళ్ళీ అలాంటి అద్భుతం తన జీవితంలో జరుగుతుందేమో. మళ్ళీ కొత్త స్నేహితులు ఆమెకి దొరుకుతారేమో కదా. ఎందుకంత బాధపడ్డావు అని తమ్ముడు అన్న మాటలు లాలసకి తెలియని ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి. నిజమే కదా, కొలను మాయం కావడం అనేది నేను ఊహించని అద్భుతం. మళ్ళీ అలాంటి అద్భుతం ఏదైనా నా జీవితంలో జరగకపోతుందా? జరిగే అవకాశం ఉంది. అద్భుతాలు ఎప్పుడు అనుకున్నా వెంటనే జరగవు కదా. ఎదురు చూడాలి. సమయం ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు చేస్తుందో ఎవ్వరూ చెప్పలేరు అని మనసులో లాలస అనుకుంటుంది. ఆ ఆలోచన ఆమె మనస్సుని కాస్త తేలిక చేస్తుంది, ఆవేదనని దూరం చేస్తుంది. దీంతో ముఖంపై అందమైన చిరునవ్వుతో తమ్ముడు వైపు చూస్తూ అతను తీసుకుని ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆమె ఇంట్లోకి వెళ్ళిన మరుక్షణం నుంచి ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం మొదలైంది. ఆ వర్షంలోనే భారీ మెరుపులతో ఒక పిడుగు లాలస ఉంటున్న ఇంటి సమీపంలో వారి పూల తోటలలో పడుతుంది. ఆ పిడుగు దెబ్బకి పూల తోటలు పూర్తిగా ధ్వంసమవుతాయి. పిడుగు వేడికి చెట్లన్నీ పూర్తిగా మాడిపోతాయి. చీకట్లో మెరుపుల కాంతిలో ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. మరుసటి రోజు ఉదయం పూలేరడానికి లాలస తోటకి వస్తుంది. అయితే అక్కడ కనిపిస్తున్న దృశ్యం చూసి ఆమె ఒక్కసారిగా గట్టిగా కేకలు వేస్తుంది. దీంతో లాలసకి ఏమైనా అయిందేమో అనే భయంతో ఆమె తల్లి, తమ్ముడు వేగంగా బయటికొచ్చి చూస్తారు. పూల చెట్లన్నీ కూడా పూర్తిగా మాడిపోయి కనిపిస్తాయి. అలాగే అక్కడ వాతావరణం పూర్తిగా ఛిద్రంగా ఉంటుంది. అలాగే పూల తోటల మధ్యలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడి ఉంటుంది.
అది పిడుగు పడ్డం వల్ల ఏర్పడిన గోతుగా అనిపిస్తుంది. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉన్న ఒక్క ఆధారం పోయిందని లాలస తల్లి బాధపడుతుంది. లాలస కూడా అలాగే మదన పడుతుంది. తన జీవితంలో ఏదో అద్భుతం జరుగుతుంది అనుకుంటే ఇలా జరిగిందేంటి అని బాధపడుతూనే ఆలోచిస్తుంది. భగవంతుడు తనకి పరీక్ష పెడుతున్నాడని అనుకుంటుంది. ప్రశాంతంగా సాగిపోతున్న జీవితంలోకి అకస్మాత్తుగా ఈ తుఫాను ప్రవేశించడం ఏంటి? బ్రతకడానికి కావలసిన ఒక్క ఆదాయ వనరుని నాశనం చేయడం ఏంటి? ఇప్పుడు నేనేం చేయాలి? నా వాళ్ళని ఎలా పోషించుకోవాలి? ఆ పిడుగుకి నా మీద ఎందుకింత కోపం అని మనసులో అనుకుంటుంది. చాలాసేపు ఆమె అలా నిర్వేదంతో వచ్చిన ఆలోచనలతోనే ఉంటుంది. ఇక లాలస తమ్ముడు ఆడుకుంటూ ఉంటాడు. ఆ పిడుగు పడ్డ గొయ్యి తనకి విచిత్రంగా అనిపిస్తుంది. దీంతో ఆ గొయ్యిలోకి దిగి లాలస తమ్ముడు చూస్తాడు. అక్కడ ఒక రాయి లాంటి వస్తువు అతని కాళ్ల క్రింద ఉంటుంది. దాంతో ఆ పిల్లాడికి అనుమానం వస్తుంది. వెంటనే గుంతలోంచి బయటికి వచ్చి సమీపంలో దొరికే ఒక రాయిని తీసుకొచ్చి ఆ గుంతలో తన కాళ్ల కింద ఉన్న రాయి మీద కొడతాడు. దాన్నుంచి వింతైన శబ్దం వస్తుంది. ఆ శబ్దం చుట్టూ వ్యాపిస్తుంది. దీంతో ఒక్కసారిగా లాలస తన ఆలోచనల నుంచి బయటికి వస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తుంది. పెరటి తోటలో తమ్ముడు గొంతులో దిగి ఆడ్డం లాలసాకి కనిపిస్తుంది. తమ్ముడి మీద లాలసాకి కోపం వస్తుంది. దీంతో అతన్ని మందలించడానికి వేగంగా తమ్ముడి దగ్గరికి వస్తుంది. అప్పటికే మరోసారి రాయిని కొట్టే ప్రయత్నంలో లాలస తమ్ముడు ఉంటాడు. ఆమె రావడం, ఆమె తమ్ముడు తన కాళ్ల కింద ఉన్న రాయిని కొట్టడం ఒకేసారి జరుగుతుంది. దాన్నుంచి వచ్చే శబ్దాన్ని లాలస వింటుంది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యంతో అలా నిలబడిపోతుంది. అంతవరకు ఉన్న తన చెడు ఆలోచనలన్నీ ఆ దృశ్యంతో దూరం అయిపోతాయి. లాలసకి చిన్న వయసులో టీచర్ చెప్పిన మాట గుర్తొస్తుంది. జీవితంలో జరిగే అద్భుతాలు అన్నీ ముందు భయపెడతాయి, తర్వాత అర్థమవుతాయి. సరైన విధంగా ఆలోచిస్తే వాటిని సులభంగా తెలుసుకోవచ్చు అనే మాట మనస్సులో మెదులుతుంది. వెంటనే లాలస కూడా గొంతులోకి దిగి ఆ రాయి చుట్టూ ఉన్న మట్టిని తొలగిస్తుంది. అతి కష్టం మీద ఆ రాయిని బయటికి తీసి తమ్ముడితో కలిసి దానిని మోసుకొచ్చి ఇంట్లోపల పెడతారు. గుండ్రంగా బంతిలా ఉన్న ఆ రాయిని అలా గచ్చుపై పెట్టి అదే పనిగా లాలస తల్లి, తమ్ముడు తాను చూస్తూ ఉంటారు. లాలస తల్లి వైపు చూస్తూ, అమ్మా, ఇలా పిడుగులు పడేటప్పుడు ఏవైనా దొరుకుతాయనే విషయం నీకు తెలుసా అని లాలస అడుగుతుంది. నాకు తెలీదు, కానీ చాలామంది చెప్పుకుంటే విన్నా. పిడుగులు పడిన చోట వజ్రాలు దొరుకుతాయని, కానీ ఆ మాట ఎంతవరకు నిజమో నాకు తెలీదని అంటుంది. అంటే ఇది వజ్రం అయ్యుండొచ్చా అని లాలస అంటుంది. అయ్యుండొచ్చు అని లాలస తల్లి అంటుంది. వజ్రం దేనికి ఉపయోగపడుతుందక్కా అని లాలస తమ్ముడు అడుగుతాడు. వజ్రం అమ్ముకుంటే బోల్డన్ని డబ్బులొస్తాయి. అప్పుడు మనం ఏకంగా ధనవంతులం అయిపోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, అందరికంటే గొప్పగా సంతోషంగా బ్రతకొచ్చు అని లాలస అంటుంది. అయితే అది వజ్రం అని నిర్ధారణ చేసుకోవడం ఎలా అనే అనుమానం వారికొస్తుంది. అదే సమయంలో ఆ రాయిలో ఒక కదలిక వస్తుంది. దీపం తరహాలో ఆ రాయి దానికదే విచ్చుకుంటుంది. అకస్మాత్తుగా దాని నుంచి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగు అలా ఇంటి గోడలన్నీ దాటుకుంటూ వెళ్తుంది. అలా వెళ్ళగానే సూర్యరశ్మి కాంతి నేరుగా ఆ దీపపు కాంతితో కలుస్తుంది. రెండింటి మధ్య కాంతి ఒక దారంలా. దానిని చూడగానే లాలస తల్లి, తమ్ముడు కళ్ళు తిరిగి పడిపోతారు. అదే సమయంలో
అక్కడ ఒక దేవకన్య ప్రత్యక్షమవుతుంది. ఆ దేవకన్య రాతి దీపాన్ని చేత్తో పట్టుకుంటుంది. దేవకన్య చిరునవ్వుతో లాలస వైపు చూస్తుంది. లాలస ఏమీ తెలియని అమాయకత్వం, అయోమయంతో దేవకన్య వైపు చూస్తుంది. లాలస అని దేవకన్య ఆమెను పిలుస్తుంది. దీంతో తెలియని తన్మయత్వంతో లాలస పలుకుతుంది. మీరెవరు అని దేవకన్యని లాలస అడుగుతుంది. దానికి ఆమె నవ్వుతూ, నేను సూర్యపుత్రిక యమునని అని చెబుతుంది. సూర్యపుత్రిక అంటే ఆకాశంలో కనిపించే సూర్యుడి కూతురివా అని లాలస మళ్ళీ అడుగుతుంది. అవును, ఆ సూర్యదేవుడి పుత్రికనే అని యమునాదేవి చెబుతుంది. అయితే నా కోసం నువ్వెందుకొచ్చావు అని లాలస యమునాదేవిని అడుగుతుంది. నువ్వు నాకు సాయం చేశావు, మరి ప్రతి సాయం నేను చేయాలి కదా, అందుకే తిరిగొచ్చాను అని యమునాదేవి చెబుతుంది. నేను మీకెప్పుడు ఎలా సాయం చేశానో నాకు గుర్తులేదు. నేను సాయం చేయకుండా మీరు ఎలాంటి ప్రతి సాయం చేసినా తీసుకోను. నా కష్టాన్ని నేను నమ్ముకుంటా, ఏదో ఒక పని చేసి బ్రతుకుతా. మీ సాయం నాకొద్దు అని లాలస అంటుంది. చేసిన సాయాన్ని గుర్తు తెచ్చుకోవడం, గుర్తుంచుకొని తిరిగి సాయం పొందాలని కొందరు ఆశిస్తారు. కానీ నువ్వు సాయం చేసి కూడా తిరిగి ప్రతి సాయం ఆశించడం లేదు. ఆ గుణమే నీలో నాకు నచ్చింది అని యమునాదేవి అంటుంది. దానికి లాలస మరింత ఆశ్చర్యంతో, మీరు దేవకన్య, నేను ఒక మానవ కన్యని. నేను మీకు ఎలా సాయం చేయగలను, ఏమి సాయం చేయగలను చెప్పండి అని అంటుంది. దీంతో యమునాదేవి అసలు కథ చెబుతుంది. నువ్వు ప్రతిరోజు పువ్వులు అమ్ముకోవడానికి వెళ్తూ ఒక కొలను దగ్గర సేద తీరేదానివి గుర్తుందా అని యమునాదేవి అడుగుతుంది. అవును, గుర్తుంది. ఇప్పుడు ఆ కొలను అక్కడ లేదు, మాయమైపోయింది అని లాలస అంటుంది. మాయం కాలేదు, శాప విమోచనం అయింది అని యమునాదేవి అంటుంది. నీకు ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. నేను సముద్రుడి భార్యని. నిజానికి నేను ఒక నదిని. నదీ ప్రవాహం సముద్రంలో కలవడం అనేది ప్రకృతి ధర్మం. అది భార్యాభర్తల బంధానికి ప్రతీక. అయితే పూర్వం విశ్వామిత్ర మహర్షి అటుగా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. అతని ప్రయాణానికి నదిగా ఉన్న నేను అడ్డుగా ఉన్నాను. తాను వెళ్ళడానికి మార్గం ఇవ్వాలని తనని మహర్షి విశ్వామిత్రుడు అడిగారు. ఒక్కసారిగా నా భర్తని వదిలి వెనక్కి వస్తే మళ్ళీ నేను తిరిగి వెళ్ళలేను. అందుకే ఆ విషయాన్ని చెప్పి మహర్షి విశ్వామిత్రికి దారి ఇవ్వడం నేను అంగీకరించలేదు. దాంతో నా మీద ఆగ్రహానికి గురై మహర్షి విశ్వామిత్ర తన తపోశక్తితో నన్ను ఒక్కలనుగా మార్చేసి బందీ చేశారు. నన్ను నా భర్తకి దూరం చేశారు. మహర్షి విశ్వామిత్రని క్షమించమని వేడుకొని నాకు శాప విమోచనం ఎప్పుడవుతుందో అడిగాను. కష్టాన్ని నమ్ముకున్న యుక్త వయసు యువతి నిన్ను స్నానం ఆచరించే ఓ కొలనుగా చూడకుండా కనీసం నిన్ను తాకకుండా ఉండాలి. ఈ కొలనులో నీ కర్మ ఫలాలకి కారణం కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను అరిషడ్వర్గాలుగా నీ చుట్టూ హంసల రూపంలో తిరుగుతూ ఉంటాయి. వాటిని అరిషడ్వర్గాలకి అతీతంగా జీవితాన్ని ఆ అమ్మాయి హంసలతో స్నేహం చేసే వాటిలో ఒక్కొక్క దాన్ని మాయం చేస్తుంది. చివరి హంస మాయమైన తర్వాత నీకు పూర్తిగా శాప విమోచనం అవుతుంది అని చెబుతారు. అలా నీ వలన నాలోని అరిషడ్వర్గాలు మాయమయ్యాయి. నేను మరలా నిష్కలశ గుణాతీత శక్తిగా మారి నా భర్తని చేరుకునే నదిగా మారిపోయాను. కొలను మాయమైన సంగతి గ్రహించిన నువ్వు సమీపంలో నదిలా ప్రవహిస్తున్న నన్ను చూడలేదు. బంధాలని బాధ్యతగా తీసుకొని నీ కోరికలను కూడా నువ్వు దూరం చేసుకున్నావు. కష్టం లేకుండా వచ్చే ప్రతిఫలం ఏదైనా వద్దంటూ నీ నిష్కలమైన మనస్సుని నాకు పరిచయం చేశావు. జీవితంలో అద్భుతాలు జరుగుతాయని ఆశిస్తున్నావే తప్ప వాటిని నమ్ముకొని నీ ధర్మాన్ని వదిలేసే ప్రయత్నం చేయలేదు. నీ జీవితంలో ఎలా ఉండాలో అనేది నువ్వు నిర్ణయించుకోకుండా భగవంతుడి మీద భారం వేశావు. నీ మనోశక్తితో నువ్వు అమ్ముతున్న పూలతో నీకు తెలియకుండానే
ఆ పరమాత్ముణ్ణి ఆరాధించావు. నీలాంటి అద్భుతమైన వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. అందుకే నీ కష్టాన్ని చూసిన నా తండ్రి తన శక్తిని ధారపోసి దీపపు పుష్పాన్ని నీకు కానుకగా ఇచ్చారు. దానిని నా చేతులతో ఇవ్వాలని నీ ముందుకు వచ్చాను. అలాగే నాకు శాప విమోచనం కలిగించినందుకు నీ కోరిక తీర్చాలని వచ్చాను అని యమునాదేవి అంటుంది. ఈ దీపపు పుష్పం నీ దగ్గర ఉన్నంతకాలం నువ్వేం కోరుకుంటే అది జరుగుతుంది. అలాగే నేను కూడా నీకు ఏదైనా వరం ఇవ్వాలని అనుకుంటున్నాను అని యమునాదేవి అంటుంది. ఇక ఆ సూర్యపుత్రి యమున మాటలు విన్న లాలస ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. నిజంగా నా కారణంగా సాక్షాత్తు సూర్యపుత్రి అయిన మీకు శాప విమోచనం జరిగిందంటే నమ్మలేకపోతున్నాను. ఏవైనా వరాలు కోరుకోమని చెప్పారు. నిజానికి ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత నాకేం మాట్లాడాలో ఏం అడగాలో అర్థం కావడం లేదు. కానీ కొలనుగా ఉన్న మీరు నా మాటలు నిరంతరం వింటూనే ఉన్నారు. నా ఆశలు, నా ఆలోచనలు అన్నీ మీకు తెలుసు. మరి నాకేం ఇవ్వాలో మీకే తెలుసు. మీరిచ్చింది ఏదైనా ఖచ్చితంగా అది నాకు సంతోషాన్ని ఇచ్చేదే అవుతుంది అని లాలస అంటుంది. అలాగే ఆ దీపపు పుష్పం నాలాంటి సాధారణ వ్యక్తుల దగ్గర ఉండడం అంత మంచిది కాదు. అలా ఉంటే ఏదో ఓ రోజున నా మనసులో చెడు ఆలోచనలు పుట్టొచ్చు. స్వార్థంతో సమాజానికి ప్రమాదకరమైన ఏమైనా కోరుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నేను ఆ పుష్పాన్ని తీసుకోలేను. అయితే నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకున్న ఆధారం ఆ పూల తోట. దానిని మళ్ళీ యథావిధిగా నాకు ఉపయోగపడేలా చేయండి. యథావిధిగా నాకు ఉపయోగపడేలా చేయండి చాలు అని లాలస ఆ యమునాదేవిని కోరుతుంది. ఇక లాలస కోరికలు విన్న యమునాదేవి ఆమె మంచితనం, అంతకు మించి అమాయకత్వానికి నవ్వుతూ, నీలాంటి యువతులు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు తల్లి. నువ్వు కోరుకున్నట్లే నీ పూల తోటని నీకు మళ్ళీ తిరిగిస్తా. అలాగే నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాల్సిన దానికి కావలసినంత ఆత్మశక్తి కూడా నీకు ఇస్తున్నా. ఇకపై నీ కష్టంతో నువ్వు గొప్పగా బ్రతుకుతావు. అలాగే నీ తెలివితేటలతోనే సంపాదనని సృష్టించుకుంటావు. అలాగే నీ జీవితాన్ని నువ్వే అందరికీ ఆదర్శంగా మార్చుకుంటావు. తదాస్తు అని యమునాదేవి లాలసకి వరం ఇస్తుంది. లాలస యమునాదేవికి నమస్కరిస్తుంది. అలాగే సూర్యుడి వరప్రసాదంగా లభించిన దీపపు పుష్పం ఒక కాంతి రూపంలో మారి లాలస శిరస్సులోకి ప్రవేశిస్తుంది. ఆమె ఇంటి ముందు పూల తోటలు యథావిధిగా మళ్లీ విచ్చుకుని నిండుగా పూలతో ఉంటాయి. లాలస బయటకొచ్చి తన పూల తోటలను చూస్తూ సంతోషిస్తుంది. ఆ తోటలో ఎలాంటి పిడుగు ఆనవాళ్లు ఉండవు. లాలస తన పూల తోటల్ని చూసి చాలా సంతోషిస్తుంది. అదే సమయంలో నిద్ర నుంచి మేల్కొన్నట్లు లాలస అమ్మ, తమ్ముడు పైకి లేచి ఆమె ముందుకి వస్తారు. లాలస అమ్మ అనారోగ్య సమస్యలన్నీ దూరం అయిపోతాయి. దాంతో ఆమె చాలా ఉత్సాహంగా కూతురుతో తన సంతోషాన్ని పంచుకుంటుంది. లాలస కూడా నిర్మలమైన మనస్సుతో, ఆలోచనల్లో ఎలాంటి కోరికలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఇకపై మనకన్నీ మంచి రోజులే అమ్మా అని లాలస తన తల్లితో చెప్తుంది. పువ్వులు అమ్మడానికి నేను పట్టణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కావాల్సిన వారే మన దగ్గరికి వచ్చి కొనుక్కుంటారమ్మా అని చెబుతుంది. లాలస మాటలకి ఆమె తల్లి ఆశ్చర్యపోతూ అదెలా అని అడుగుతుంది. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని చెప్పి అక్కడి నుంచి గ్రామంలోకి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత మరలా తిరిగొస్తుంది. లాలస ఆమె తల్లి గుమ్మంలో కూర్చుని ఉంటారు. కొంత సమయం తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి వారికి కావలసిన పూలు కొనుక్కుని తీసుకెళ్తారు. లాలస తల్లి ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోతారు. ఇదెలా సాధ్యం అని ఆమె అడుగుతుంది. దానికి లాలస ఓ బంతిపువ్వు తీసుకొచ్చి తల్లికి ఇస్తుంది. బంతిపువ్వు నుంచి ఎలాంటి సువాసన వస్తుంది అని లాలస అడుగుతుంది. లాలస తల్లి బంతిపువ్వుని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీల్చుతుంది. బంతిపువ్వు నుంచి గులాబీల సువాసన వస్తుంది. దీంతో లాలస తల్లి ఒక్కసారిగా ఆశ్చర్యంలోనవుతుంది. లాలస ఆమె వైపు చూసి ఇదంతా మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఆ పూల చెట్లు కూడా ఎప్పటికీ వాడిపోవు.
ఎన్ని సంవత్సరాలైనా నిత్యం పూలు పూస్తూనే ఉంటాయి. మనం సంతోషంగా బ్రతకడానికి కావలసినంత ఆదాయం ఆ పూల తోటనే ఇస్తుంది అని చెబుతుంది. అలా లాలసా జీవితంలో ఓ రోజు జరిగిన అద్భుతం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె కోరుకున్న జీవితాన్ని జీవించే అవకాశం కూడా ఇచ్చింది. అలాంటి అద్భుతాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రూపంలో జరుగుతాయి. వాటిని గుర్తిస్తే కోరుకున్న జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక మీరు ప్రశాంతంగా నిద్రలోకి జారుకోండి.